ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అలాగే చాలా పర్ఫెక్ట్‌గా కూడా వచ్చేస్తుంది. మొదటిసారి చేసాం ఫెయిల్ అయిపోతుందేమో అని అస్సలు భయపడొద్దు. నేను కూడా మొదటిసారి చేశాను. ఎంత సూపర్‌గా వచ్చిందంటే నా ఫేస్‌లో ఎక్సైట్‌మెంట్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. మా సంక్రాంతి పిండి వంటల్లో ఇది ఫస్ట్ రెసిపీ అన్నమాట. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. ముందుగా 2 కప్పులు శనగపిండి తీసుకుంటే, ఒక కప్పు బియ్యపిండి తీసుకొని మంచిగా జల్లించుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండేలా కలుపుకోవాలి. చేతిని తడి చేసుకుంటూ మన జంతికల గొట్ట ఉంటుంది కదా, అందులోనే సన్న కారపూస కొట్టల్లో వేసుకొని డైరెక్ట్గా మరుగుతున్న ఆయిల్లో ఇలా వేసేసుకోవడమే. ఫస్ట్ 1, 2 చితికిపోయేసరికి నాకు బాగా రాదేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ టైం చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. చాలా క్రిస్పీగా అండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసిన. ఇంకెవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి